కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం. రాజమండ్రి దేవీ చౌక్లో శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 3 నుండి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు. రాజమండ్రి దేవీ చౌక్లో శరన్నవరాత్రి ఉత్సవాలు పోస్టర్ను శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ట ఉత్సవాలు ప్రారంభిస్తున్నామని అన్నారు. 6న దంపతుల పూజ, 20న అన్నదాన కార్యక్రమం జరుపుతున్నామని అన్నారు. తొలి రోజున అమ్మవారు సర్వముఖ కచన కనకదుర్గదేవి అమ్మవారు దర్శనమిస్తారని, 2వ రోజున గాయత్రీదేవిగా, 3వ రోజున అన్నపూర్ణదేవిగా, 4వ రోజున మహాలక్ష్మీదేవిగా, 5వ రోజున బాలత్రిపుర సుందరీ దేవిగా, 6వ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, 7వ రోజున సరస్వతీదేవిగా, 8వ రోజున దుర్గాదేవిగా, 9వ రోజున మహిషాసురమర్దినిగా, 10వ రోజున రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిగా సాక్షాత్కరించి గోదావరి తీరాన భక్తులకు అమ్మవారు అనుగ్రహిస్తారని, వరుసగా 10 రోజులు 10 గంటలు నాటకాలు ప్రారంభమవుతాయని, తొలి రోజున శ్రీ కనకదుర్గ మహాత్యం, తర్వాత రోజు నుంచి వరుసగా శ్రీ సత్యహరిశ్చంద్ర రోజు నర్తకి, భీమవరం ఘంటసాల ఆర్కెస్ట్రా, శ్రీ సత్యహరిశ్చంద్ర, భీమవరం మోహన్ ఆర్కెస్ట్రా 2 రత్నాలు, భూకైలాసం 3 రత్నాలు, శ్రీరామాంజనేయ యుద్ధం, చివరి రోజున కురుక్షేత్రం ప్రదర్శిస్తారని ప్రతినిధులు సమావేశంలో శ్రీదేవి ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి, గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక్క సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు, సహాయ కార్యదర్శి పిల్ల వెంకటేశ్వరరావు, మాదిరెడ్డి చంద్రశేఖర్, నరసింహరావు, పిల్ల వెంకట రమేష్, ఆసపు దుర్గా మల్లికార్జునరావు, ఆకుల నాగసత్యనారాయణ, సహాయ కార్యదర్శి ఎండమూరి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. శరన్నవరాత్రి మహోత్సవాలను పాలకవర్గం ప్రతినిధులతో పాటు మరో 42 మంది సభ్యులు పర్యవేక్షిస్తారని ఆయన చెప్పారు. 23వ సంవత్సరంలో మా దేవి నవరాత్రులు అఖండ విజయం జరగడానికి తోడ్పడిన పత్రిక విలేకరులకు, అలాగే ఆఫీసర్లకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ శాఖ వారికి, అలాగే రాజకీయ నాయకులకి మాకెంతో తోడ్పడి ఈ కార్యక్రమం జరపడానికి ఎంతో ఇచ్చేసిన భక్తులకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ సంవత్సరం కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ సంవత్సరం 2024 అక్టోబర్ 2వ తారీఖు రాత్రి 9:04 అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే 2024 అక్టోబర్ 3వ తారీఖు ఉదయం అమ్మవారి ఉదయం 8:40 అమ్మవారి కలశాపం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం మహోత్సవాలు 3/10/2024 నుంచి 13/10/24 వరకు 11 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆదివారం 6వ తారీఖు 108 దంపతుల పూజ చేయడానికి కూడా మన పెద్దింటి సుబ్బారాయ శాస్త్రి గారు శిష్యుడైన దెందులో శ్రీరామోత్సవం జరిపించబడడం జరుగుతుంది. ఆ రోజు 108 దంపతుల పూజలో ఎవరైతే పాల్గొన్నారో ఆ భక్తులందరికీ కూడా మధ్యాహ్నం అన్నప్రసాదవతి వితరణ కూడా జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే భక్తులు అందులో పూజలో పాల్గొంటే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది నేరుడు 90 సంవత్సరాలు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మా కమిటీ అందరూ కూడా ప్రతి సంవత్సరం అదే విధంగా జరపాలని చేసి దాన్ని కమిటీ తరఫు నుంచి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఆ 108 దంపతులకి పూజకి జరిగే అన్నదాన కార్యక్రమానికి మా ఉపాధ్యక్షులైన గంధం భైరవస్వామి గారి కార్యక్రమం అంతా చూసుకుని దానికి అయ్యే ఖర్చు అంతా ఆయనే భరిస్తున్నారు. అలాగే ప్రతిరోజు కలస్థాపన అయిన ప్రతిరోజు కుంకుమార్చన కార్యక్రమాలతో దేవనారాత్రులు మొదలవుతున్నాయి. అలాగే 9/10 బుధవారం నాడు మూల నక్షత్రం సరస్వతి పూజ జరుపుకోవడం. 10 రోజుల పాటు ఈ బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారి అలంకారం, రోజులకు అవతారంతో అలంకారం చేసి అమ్మవారిని ప్రజలందరూ వచ్చి వీక్షించుకునేలాగా దాన్ని తయారు చేయడం జరుగుతుంది. 12/10/24 ఆ రోజు విజయదశమి చేసుకుని ఆ మర్నాడు 13/10 ఉద్వాసంతో ఈ కార్యక్రమం అయిపోతుంది.
తదనంతరం 20 తారీఖు 20/10/24 అన్నదాన కార్యక్రమంతో మొత్తం ఈ కార్యక్రమం అంతా క్లోజ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఉత్సవాలన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, పత్రికా సోదరులందరూ కూడా గతంలో ఏ రకంగా అయితే మాకు సహకరించారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా సహకరించి మమ్మల్ని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేసేలాగా మీరంతా సహకరిస్తే మేమంతా సంతోషిస్తాం. అలాగే ఆఫీసర్ సైడ్ కానీ డిపార్ట్మెంట్ సైడ్ కానీ అందరూ కూడా చాలా పాజిటివ్ గా అందరూ సహకరిస్తున్నారు ఈ కార్యక్రమం జరగడానికి. భక్తులు కూడా అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేసి నవరాత్రి ఉత్సవం ఘనంగా జరగడానికి మీ అందరితో కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.